అందరికీ నమస్తే అండి. ఎంకే భార్గవి శ్రీదేవి, సర్టిఫైడ్ న్యూమరాలజిస్ట్. ఆస్ట్రాలజీ పరంగా కూడా చాలా కాలం నుంచి కొంత అనుభవం ఉంది. సర్టిఫికేట్ అయితే లేదు, కానీ అనుభవం అయితే ఉంది. ఏది మంచి సమయం, ఏది మంచి సమయం కాదు, ఇవన్నీ ఎప్పటి నుంచో నేను చూస్తూ ఉంటాను. పంచాంగం చూస్తాం, కానీ నా దగ్గర 100 years శతాబ్ది పంచాంగం కూడా ఉంది. ఏ పనైనా కొద్దిగా మంచి సమయం చూసుకొని వెళ్ళటం అనేది ఎప్పటి నుంచో నాకున్న అలవాటు. సో నేను ఖచ్చితంగా ఏదైతే కావాలనుకుంటానో ఆ ప్రతిదీ నాకు భగవంతుడిచ్చాడు. అందుకు భగవంతుడికి సమస్త గురు పరంపరకు ప్రణామాలు. ఈరోజు ముఖ్యంగా మనం ఈరోజు శుభ సమయాల గురించి మనం తెలుసుకుందాం. ఈరోజు అంటే 11/6/2024. ముందుగా గురు స్తోత్రంతో కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సకల దేవతలకు, సమస్త గురు పరంపరకు ఇవే నా ప్రణామాలు. థ్యాంక్ యూ ఆల్. హ్యాపీ యూనివర్స్, రిచ్ యూనివర్స్. అందరం బాగుందాం, అందరిలో మనముందాం. థ్యాంక్ యూ ఆల్. ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, మంగళవారం, సాయంత్రం 5:27 వరకు పంచమి తిథి, తదుపరి షష్ఠి. తర్వాత నక్షత్రపరంగా కనుక చూస్తే ఈరోజు అర్ధరాత్రి వరకు 11:38 వరకు ఆశ్లేష నక్షత్రం ఉంది. అంటే నక్షత్రం పూర్తిగా ఉందనే చెప్తాం. తదుపరి మఘ. ఈరోజు సూర్యోదయం 5:46. సూర్యాస్తమయం 6:46. సూర్యోదయంలో, సూర్యాస్తమయంలో ఖచ్చితంగా పూజలు అట్లాంటివి చేసుకునే వాళ్ళ కోసం అక్యురేట్గా టైము ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ప్రయాణాలు, పగలు ప్రయాణాలు మాత్రమే బాగుంటాయి. రాత్రి అంత అనుకూలంగా ఉండదు. ఇంకా నేను చెడ్డ మాటలు మాట్లాడాలనుకోవట్లేదు. రాత్రి అయితే ప్రయాణాలకి అనుకూలమని నేనైతే చెప్పలేను. తర్వాత ఈరోజు మనం ఎప్పుడూ చెప్పుకునే మాదిరిగానే ఎన్నో గ్రేడింగ్స్ తర్వాత సుమారు వర్జాలు, దుర్ముహూర్తాలు, చౌగడీలు అన్నీ ఒక 12 కాలమ్స్ గ్రేడింగ్ తర్వాత 12 కాలమ్స్ని గ్రేడ్ చేసుకొని వస్తూ మీకు శుభ సమయాల్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అటువంటి అద్భుతమైన సమయాలు, వీటిని వాడితేనే తెలుస్తుంది వాటి గొప్పతనం ఏందని. వాటిని ఆ టైంలో స్టార్ట్ చేసి నా పని ఈ శుభ సమయంలో అద్భుతంగా కొనసాగింది అనుకొని చెప్పుకొని ఇష్టదైవ నామస్మరణ చేసుకొని పని మొదలు పెట్టుకుంటే అద్భుతంగా కొనసాగుతాయి. సరే, అటువంటి అద్భుతమైనటువంటి మా టుడేస్ బెస్ట్ టైమింగ్స్, సూపర్ టైమింగ్స్ ఏదన్నా పెట్టుకోండి పేరు. ఉదయం 6:24 నుంచి 6:51 వరకు, మళ్ళీ 6:24 నుంచి 6:51 వరకు, సాయంకాలం 4:11 నుంచి 4:24 వరకు, తర్వాత సాయంత్రం మళ్ళీ 5:46 నుంచి 5:59 వరకు. మాది ప్రాంతం మారింది అది ఇది అనుకునే వాళ్ళు మధ్యలో పాయింట్ని తీసుకోండి. అటు ఇటుగా 1-2 నిమిషాలు కరెక్ట్గా మధ్యలో పాయింట్ అనుకో, ఎవరికైనా చాలా అనుకూలంగా ఉంటుంది, ప్రాంతాలు అవి మారినా కూడా. సో ఈరోజు శుభ సమయాలు ఇవి, బెస్ట్ టైమింగ్స్ మా రాయల్ భారత్ న్యూమరాలజీ తరపు నుంచి. సరే, ఈరోజు ఎవరెవరికి బాగుంటుంది, ఎవరెవరికి అంత అనుకూలంగా ఉండదు అనేది మనం చూద్దాం. ఆస్ట్రాలజీ పరంగా, న్యూమరాలజీ పరంగా ఈరోజు అనుకూలంగా ఉండేటువంటి నక్షత్రాల వాళ్ళు ఎవరంటే కృత్తిక, ఉత్తరాషాఢ వాళ్ళకి బెస్ట్ రోజు. వీళ్ళకి ఈరోజు పనులు చాలా అనుకూలంగా జరుగుతాయి. మళ్ళీ డేట్స్ పరంగా కనుక చూసుకున్నట్లయితే
6వ తేదీ, 7వ తేదీ, అది ఏ నెల అయినా అవని, ఏ నెల అయినా అవని, ఏ సంవత్సరం అయినా అవని. 6వ తేదీ పుట్టినవారు, 7వ తేదీ పుట్టినవాళ్ళు, 15వ తేదీ పుట్టినవాళ్ళు, మళ్ళీ 16వ తేదీ పుట్టినవాళ్ళు, 24వ తేదీ, 25వ తేదీ పుట్టిన వాళ్ళకి ఈరోజు అద్భుతంగా ఉంటుంది. సరే, ఎవరికి అంత అనుకూలంగా ఉండదు అంటే బాగుండే వాళ్ళని, బాగుండని వాళ్ళని తెలుసుకుంటే మిగిలిన అందరికీ మధ్యస్థంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సరే, ఎవరికి ఈరోజు అంత అనుకూలంగా ఉండదు, ఎవరు ఈరోజు ఏదైనా పనులు ఉంటే పోస్ట్ పోన్ చేసుకోవాలి అంటే నెంబర్ 9 వాళ్ళు. నెంబర్ 9 వాళ్ళకి ఈరోజు అనుకూలంగా ఉండదు. 9 అంటే 9, 18, 27 తేదీల్లో పుట్టిన వారికి ఈరోజు అంత అనుకూలంగా ఉండదు. వీలైతే మీ పనులని పోస్ట్పోన్ చేసుకోండి. రోజువారీ పనులు కాకుండా స్పెషల్ పనులు ఏదన్నా ఉన్నా పోస్ట్పోన్ చేసుకోండి. తప్పనిసరి అయితే ఉన్నది కదా ఒకటే అస్త్రం, బయలుదేరే ముందు ఇష్టదైవ నామస్మరణ చేసుకొని నాకు హెల్ప్ చేయి స్వామి, నా చేయి పట్టి నడిపించు అని బయలుదేరండి. కొంతన్నా చెడు తగ్గే అవకాశాలు ఉంటాయి. సరే, ఈరోజు ఏ రంగు బట్టలు ధరిస్తే మంచిది అంటే తెలుపు రంగు, లేత వర్ణాలు, ఏ కలర్ తీసుకున్నా చాలా లైట్, ఎంత లైట్ కలర్ తీసుకుంటే అంత మంచిది, చాలా మంచిది. తర్వాత పనికి వాడకూడని రంగులు అంటే నలుపు రంగు వాడకూడదు, ఎరుపులో కూడా ముదురు ఎరుపు రంగులన్నీ వాడకూడదు. ముదురు ఎరుపు అంటే కొండమిరప ఎరుపు, మెరూన్ కలరు, బొట్టు రంగు ఇట్లా అంటారు కదా, అలాంటి ముదురు ఎరుపు రంగులన్నీ కూడా అవాయిడ్ చేయడం ఈ రోజుకి చాలా మంచిది. జనరల్గా మంగళవారం ఎరుపు రంగులు ధరించమని చెప్తారు, కానీ ఈరోజు కొంత నెగిటివ్గా ఉంది కాబట్టి ఆ రంగులు ధరించకుండా ఉండటమే చెప్పదగినటువంటి సూచన. మిగిలిన అందరికీ కూడా ఇప్పుడు మనం మాట్లాడుకున్న వారు కాకుండా మిగిలిన అందరికీ కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అంటే మంచి అంత చెడు జరగకపోవచ్చు, అంత మంచి జరగకపోవచ్చు. మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, చిన్న ఛానల్ అయినా వినూత్నంగా ముందుకెళ్ళాలనే ఆలోచనతో నేను షార్ట్ టర్మ్ ప్రయోజనాల కోసం ఏది చేయడం నాకు ఇష్టం ఉండదు ఫ్రెండ్స్. ఏదైనా ఒకటి చేశామంటే అది లాంగ్ టర్మ్ ప్రయోజనాలు అయి ఉండాలి. తాత్కాలికంగా ఏదో సక్సెస్ అవ్వడానికి ఏదో చేయాలనేది నేను అసలు అనుకోను. అందుకోసమనే లాంగ్ టర్మ్ ప్రయోజనాల కోసమే నేను ఏదైనా చేస్తాను. నా నిర్ణయాలన్నీ కూడా అలాగే ఉంటాయి. సో ప్లీజ్ మా నుంచి ఇంకా మంచి మంచి వీడియోలు మీరు పొందడానికి ఒక మాట మాత్రం చెప్పగలను ఫ్రెండ్స్, మీకెప్పుడు శుభ సమయాలు అనే విషయంలో ఎప్పుడు కోఆపరేటివ్గానే ఉంటాం. దీనికి ఎలాంటి ఫీజులు అట్లాంటివి ఏం తీసుకో. పర్సనల్గా ఏదన్నా మీరు శుభ సమయాలు అని అంటే చిన్న చిన్న విషయాలకు అట్లాంటివి అయితే మీరు మీ ఇచ్చిన నెంబర్కి కనుక వాట్సాప్ చేస్తే అసలు జనరల్గా ఇవి సరిపోతాయి. మీకు మాకు అవకాశం ఉన్నంత వరకు చెప్పగలం. ఏది పర్సనల్గా అంటే మీ డేట్ ఆఫ్ బర్త్కి అనుకూలంగా మీరు పెట్టుకున్న పనికి అనుకూలంగా శుభ సమయాలు ఎలా అనేది కనుక మీరు చూడాలనుకుంటే పర్సనల్గా దానికి ఫీజులు అట్లాంటివి ఏమి పర్టికులర్గా ఇదిగో ఎంత ఇవ్వాలి అంత ఇవ్వాలి అనేది ఏమి తీసుకో. ఇది పూర్తిగా స్వచ్ఛందంగా అందరికీ మంచి జరగాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో నిజం మాట్లాడాలంటే యోగా క్లాసుల్లో ఒక మాట అనుకునేవాళ్ళం ఏంటంటే ఈ విశ్వానికి నేను తల్లి లాంటి దాన్ని. ఈ మాట నేను ఎప్పుడు 20 సంవత్సరాల క్రితం ఇది యువత తీసుకున్నాను. దానికి తగ్గట్లే మ్యాక్సిమం పిల్లల విషయంలో అట్లా అయినా బయట వాళ్ళ విషయంలో అయినా తాత్కాలికంగా ఏదైనా కోపం వచ్చినా ఎవరికి అంత ఇబ్బంది పెట్టేటువంటి పనుల జోలికి పోవడం నాకు ఇష్టం ఉండదు. నాకు ఇబ్బంది కలవనంత వరకు నేను ఎవరి జోలికి పోను ఫ్రెండ్స్, నన్ను ఇబ్బంది పెట్టే పరిస్థితిలో తప్ప. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నేనెవరో మీకు తెలియదు. ఎందుకు ఫాలో అవ్వాలి వీళ్ళ ఛానల్ అంటే ఛానల్లో మంచి విషయాలు మీరు చూస్తూ ఉంటారు. న్యూమరాలజీ పరంగా ఇంకా కొత్త కొత్త విషయాలు వీడియోస్ అన్నీ కూడా వస్తాయి.
దయచేసి ఆదరించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కామెంట్ చేయండి మా వీడియో ఎలా ఉంటుంది ఏంది అనేది. థ్యాంక్ యూ ఆల్.